సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ సంత మీరాబాయి ఈ దివ్య వివాహానికి సంబంధించి తన స్వానుభవాన్ని తన గీతాలలో పలికిస్తూ తాను సద్గురు యొక్క సూక్ష్మ రూపంతో సంపూర్ణంగా సంలీనం చెందినప్పుడు అంటే తనకు దివ్య వివాహం జరిగినప్పుడు తనలాగే దివ్య వివాహం చేసుకున్న ఇతరులు నీవు దివ్య వివాహం చేసుకొని ధన్యురాలివి అయ్యావు, కానీ ఇంతకాలం దివ్య వివాహం చేసుకోకుండా కుమారిగా ఎందుకు ఉన్నావు అని చెప్పి అడిగారని, అప్పుడు నా కోసం అలా దివ్యవరుణ్ణి వెతికి సంబంధం కుదిర్చే సద్గురు లభించలేదని, అందుకే కుమారిగా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్తుంది. సద్భక్తుని సద్గురు సూక్ష్మ రూపంతో జరిగే అద్భుతమైనటువంటి ఆ దివ్య వివాహాన్ని శ్రీ ఏకనాథ్ మహారాజు ఒకరితోనే జరిగే దివ్య వివాహంగా వర్ణిస్తారు. అంటే భగవంతుని నుండి వేరేదైనా జీవుడు మరలా ఆ భగవంతునితోనే ఏకత్వం చెందడాన్ని తనకే జరిగే వివాహంగా నాథ్ మహారాజు నిగూఢమైన రీతిలో పేర్కొంటారు. అటువంటి సంగమాన్ని తాము గత జన్మలో ఆయికి ప్రసాదించలేదని బాబా మాటల్లో అంతరార్థం. బాబా మాటల్లో మనకు అందివచ్చే విషయం ఏమిటంటే, ఆయి గత ఎన్నో జన్మల నుండి సద్గురు సాయితో అపార రుణానుబంధంతో ముడిపడి ఉంది. సాయి దివ్య సాన్నిధ్యంలో తన గత జన్మలను సార్థకం చేసుకుందనే సత్యం మనకి బోధపడుతుంది. బాబా మాటలను జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను ఇంతవరకు తనను తాకలేదు, నేను ఇంతవరకు ఆ దర్శనాన్ని ప్రసాదించలేదు అని చెప్పి దాని యొక్క అర్థం. గత జన్మలలో తాకలేదు, గత జన్మలో ప్రసాదించలేదు అని మాత్రమే అన్నారు. అంటే ఏమిటి బాబా యొక్క పరిస్థితి అని మాధవరావు అడిగినప్పుడు, గత జన్మలలో అని ముక్తాయింపుగా నిగూఢంగా చెప్పడంలో ఇప్పుడైతే ప్రసాదించాను అనేటువంటి అర్థమవుతుంది. ఒక విధంగా ఈ జన్మలో ప్రసాదించామనేటువంటి సత్యాన్ని చెప్పకనే సాయినాథుడు చెప్తాడు. భగవంతుని పట్ల ప్రేమ మత్తుకు ప్రతీకలుగా పేర్కొనబడే సంకీర్తనాకారులైనటువంటి ప్రసిద్ధ బెంగాల్ బావుల్ యోగులు భగవంతుడి యొక్క దాగుడు మూతల లీలాకేళి వినోదాన్ని వర్ణిస్తూ ఆలపించిన గీతాలలో భగవంతుని సూక్ష్మరూప దర్శనం జరిగిందని, సద్భక్తుని యొక్క మానసిక స్థితియే ఆవిష్కృతమవుతుందని చెప్పి చెప్తారు. భగవంతుని హృదయంలోనే వెతకు, మాట్లాడుతూ పాడుతూ నాదాన్ని ఆలపిస్తూ దాగుడు మూతల కేళి ఆటలతో ఆయన ఎంతో ప్రజ్ఞావంతుడు, ఆయనను ఎవరూ చూడలేరు. ఓ నా హృదయమా, ఆయనను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయవద్దు. నీవు పూర్ణ శ్రద్ధతో ఆయన లభించేందుకు ఆశపడవచ్చు. సద్గురువు సూక్ష్మరూప సందర్శన ప్రసాద